హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు దట్ మీద మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దట్ అంటే అది, లేకపోతే అని అని కూడా వస్తుంది. అతడు తింటున్నాడని మీకు తెలియదా? అతడు డిగ్రీ చదువుతున్నాడని మీకు తెలియదా? లేకుంటే అతడు మీకు మోసం చేస్తున్నాడని తెలియదా? ఆ మాత్రం తెలుసుకోలేరా? అతడు మీతో ఇంతకాలం వర్క్ చేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీకు తెలియదా అని అంటాం. అప్పుడు దాన్ని దట్ని అని అని వస్తుంది, లేకుంటే అది అని కూడా వస్తుంది. ఓకేనా? దట్ అంటే అది వస్తుంది, లేకుంటే అని అని కూడా వస్తుంది. అతడు మీకు మోసం చేస్తున్నాడని మీకు తెలియదా? దాన్ని ఇంగ్లీష్లో Don't you know that he is cheating you? He is cheating you. Don't you know that he is cheating you? అతడు నేను మోసం చేస్తున్నాడని నీకు తెలియదా? నెక్స్ట్, అతడు జాబ్ చేస్తున్నాడని నీకు తెలియదా? Don't you know that he is doing a job? He is doing a job. అతడు జాబ్ చేస్తున్నాడని నీకు తెలియదా? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందని నీకు తెలియదా? అంటే ఇంగ్లీష్లో Don't you know that she is learning English? Don't you know that she is learning English? ఇంగ్లీష్ నేర్చుకుంటుందని నీకు తెలియదా? నెక్స్ట్, అతడు క్లాస్ వింటలేడని నీకు తెలియదా? అట్లాగే చెప్తూనే ఉంటాం. నెక్స్ట్, డోంట్ యు నో దాట్ he isn't listening the class? తన క్లాస్ వింటలేడని నీకు తెలియదా? నెక్స్ట్, కార్ నడుపుతుంటే జోక్స్ వేస్తాను, మెంటల్ ఉన్నవారా, కార్ నడుపుతున్నా నీకు తెలియదా అని అంటాం. నెక్స్ట్, డోంట్ యు నో that he is driving కార్? తను కార్ నడుపుతున్నాడని నీకు తెలియదా? ఫ్రెండ్స్, బాగా వినండి. ఈ దట్ అంటే అని కానీ అది కానీ వస్తుంది. డోంట్ యు నో దాట్ ఈజ్ చీటింగ్ యూ? అతను నేను మోసం చేస్తున్నాడని నీకు తెలియదా? డోంట్ యు నో దాట్ ఈజ్ డూయింగ్ అ జాబ్? అతడు జాబ్ చేస్తున్నాడని నీకు తెలియదా? డోంట్ యు నో దాట్ షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందని నీకు తెలియదా? నెక్స్ట్, డోంట్ యు నో దాట్ ఈజంట్ లిజనింగ్ ద క్లాస్? అతడు క్లాస్ వింటలేడని నీకు తెలియదా? నెక్స్ట్, డోంట్ యు నో దాట్ ఈజ్ డ్రైవింగ్ కార్? అతడు కార్ నడుపుతుందని నీకు తెలియదా? ఫ్రెండ్స్, దట్ ఇంకా చాలా రకాలుగా వస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంకా దట్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, దీని మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.